నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహను కలిశారు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రికి వినతి పత్రాన్ని ఐక్యవేదిక నాయకులు అందజేశారు. జీవో నెంబర్ 429, 1273, 428లతో పాటు అనేక విషయాలను వివరించినట్లు వేదిక నాయకులు చొప్పరి శంకర్, ముదిరాజు, వెంకటరెడ్డిలు పేర్కొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ ఇచ్చి గుర్తింపు సర్టిఫికెట్లను ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వేదిక నాయకులు తెలిపారు. పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక తరఫున రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు ఏకమై ఒక్కతాటి మీదకి వచ్చి మంత్రి గారిని కలిసి ఏదైతే 1273 జీవో ప్రకారంగా గతంలో ఇచ్చిన ప్రభుత్వంలో జీవో ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా అందరికీ ట్రైనింగు, శిక్షణా తరగతులు, చట్టభద్రత, గుర్తింపు రావాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ సంఘాల నాయకులకు కూడా మేమంతా ఉమ్మడి వేదికకు వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 కుటుంబాల ఆర్ఎంపీ, పీఎంపీ కుటుంబాలు బాగుపడడానికి మనం సహాయపడదామని చెప్పేసి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. కోదండరాం గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి కోదండరాం గారికి, మంత్రి గారికి మరియు ఉమ్మడి వేదిక నాతో పాటు వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.